నమ స్వామి శరణమయ్యప్ప. మంచి గురువుని ఎంచుకుని యాత్ర చేయాలి, దీక్ష చేయాలి అని మనం చెప్పుకున్నాం కదా. ఇక స్వాములు ఎలా ఉండాలి? మొదటిసారి మాల వేసుకునే స్వామిని మనం అందరం కన్నిస్వామి అని అంటాం కదా. ఆ కన్నిస్వామి నేర్చుకోవాల్సిన విషయాలు, ముందుగా తను వివాహితుడైతే భార్య అనుమతి తీసుకోవాలి. పెళ్లిగాని పిల్లాడైతే తల్లిదండ్రుల అనుమతి విధిగా తీసుకుని వాళ్ళు వెళ్ళమంటేనే, మాల వేసుకోమంటేనే వేసుకోవాలి. లేకపోతే వాళ్ళకు మాల వేసుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. మరో ముఖ్య విషయం, దురలవాట్లు మానుకోవడం కోసం శబరిమల వెళ్ళి మళ్ళీ దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ అవే అలవాట్లు నేను కంటిన్యూ చేస్తాను అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. వాడు చేసిన దీక్షకి ఏ ఫలితం కూడా రాదు. అర్థమైందా? అదేవిధంగా కన్యస్వాములు కానీ, ఇంకా తర్వాత స్వాములు కానీ, కన్యస్వామిగా నేర్చుకున్న విషయాలు తర్వాత సంవత్సరాల్లో అవే విషయాలు నియమాలు పాటిస్తూ ఉండడానికి దీక్ష చేయాలి కాబట్టి, కానీ రెండోసారి వెళ్ళగానే నాకు కొన్ని తెలిసిపోయాయి, మూడోసారికి ఇంకా విషయాలన్నీ తెలిసిపోయాయి అని దీక్షను డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఆ నియమాల్ని జీవితాంతం, కన్యస్వామిగా నేర్చుకున్న నియమాల్ని జీవితాంతం పాటించగలగాలి. అలా అయితేనే దీక్ష చేయగలగాలి. అంతేగాని ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. కానీ నేను 18 సంవత్సరాలు వెళ్ళాను, 20 సంవత్సరాలు వెళ్ళాను, నేను గురుస్వామిని, గురుస్వామిని, పెద్ద స్వామిని అనే అహం ఆయనలో ఉండకూడదు. అహం లేనివాడే అయ్యప్ప అవుతాడు. నిజమే, ఒక సీనియర్ అయ్యప్ప ఉన్నాడు అంటే అతన్ని మార్గదర్శనం చేసుకుని కొంతమంది పిల్లలు జూనియర్స్ అని కూడా వెళుతూ ఉంటారు, గురువుగా భావిస్తారు. కానీ ఆ గురువుగా భావించిన వాడు ఆ లక్షణాలన్నీ, నేను ఇదివరకు చెప్పిన ఆ గురు లక్షణాలన్నీ కూడా నేర్చుకుని అలా పాటించగలగాలి. సంవత్సరం అంతా కూడా ఆ మంచి నియమాలతోటి, మాల ఉన్నా లేకపోయినా మంచి నియమాలతోటి మేము ఉన్నాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో వచ్చినప్పుడు మన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని మనం ఇంకా కాపాడిన వాళ్ళం అవుతాం. ఇకపోతే కొంచెం కటువుగా ఉన్న నేను చెప్పే ఈ నియమం అందరూ పాటిస్తే అయ్యప్పకి సంతోషం, మా లాంటి గురువులకి సంతోషం. పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న పిల్లల్ని యూనిఫామ్లో పంపించం మేము, నల్ల డ్రెస్లోనే పంపిస్తామని అంటారు. చాలా సంతోషకరమైన విషయం, ఒప్పుకుంటాను నేను. కానీ ఏ పాఠశాల అయినా, ఏ కళాశాల అయినా ఆడపిల్లలు చాలామంది డ్యూటీ చేస్తున్న వాళ్ళు, టీచర్లు కానీ ఇంకో స్టాఫ్ కానీ, వాళ్ళలో ఈ కొన్ని ప్రాబ్లమ్స్, నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అది గ్రహించాలి. వాళ్ళు ఈ పిల్లాడిని ఏమని ముట్టుకోగలరు, ఏమని వీడిని దండించగలరు, ఏమని క్లాస్ చెప్పగలరు.